సినిమా కోసం నేను ఉప్పల్ నుంచి వచ్చాను. కమల్ హాసన్ వచ్చేసి తమిళనాడులో సూపర్ హీరో, సూపర్ స్టారు. ఈ రోజు రావడం కూడా శంభు కాంబినేషన్లో కూడా కమల్ హాసన్ కాంబినేషన్లో ఈ సినిమా తీయడం రావడం జరిగింది. ఈ రోజు మూవీకి చూడడం కూడా అయిపోయింది. మూవీ ఆల్మోస్ట్ చాలా బాగుంది. మూవీ అయితే ఎక్సలెంట్గా ఉంది. కొంతమంది సినిమాలో ఏం లేదు రొటీన్ గా అనిపిస్తుంది అనే విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఒక్కొక్క సినిమా కొద్దిగా చూస్తే మనం చెప్పలేము. కానీ ఈ సినిమా అయితే 100% చూడాలి. దీంట్లో అన్నా చెల్లె సెంటిమెంట్ కూడా ఉంది. చాలా బాగుంది. అలా ఇప్పుడు కమల్ హాసన్ గారికి ఇంట్లో కొంచెం రొమాన్స్ సీన్స్ కూడా ఎక్కువనే అంటున్నారు. ఈ వయసులో అవసరమని కూడా కొంతమంది అంటారు. ఆయన వచ్చేసి ఆల్మోస్ట్ ఆయన గురించి మనం చెప్పాల్సిందే ఉంది. చాలా మంది తెలుసు కదా. కమల్ హాసన్ గారు అంటేనే ఇక ఆ మాత్రం లేకపోతే సినిమా అయితే బాగుండదు అనిపించింది. కానీ రొమాన్స్ కొద్దిగా బాగుంది, నాకైతే నచ్చింది. అంత పెద్దగా ఏం లేదు. 2-3 చిన్న చిన్న సీన్లు, చిన్న వయసు నుంచి పెద్ద వయసు వాళ్ళు కూడా ఈ సినిమాను చూడాలి. ఆడియన్స్ ని థియేటర్ వరకు లాగే పాయింట్ ఏముంది? కారణం వచ్చేసి కొద్దిగా మిస్టేక్ అనుకోవడం వల్ల శంభుకి తెలియదు కదా. సినిమాలో నేను చెప్పడం కన్నా సినిమా వచ్చి ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుందని నాకు. ఎలివేషన్స్ అంటే ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు. A to Z సినిమా అయితే బాగుంది. నెంబర్ 1 త్రిష గారి యాక్టింగ్ అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు కొన్ని సంవత్సరాల నుంచి మనం చూస్తూనే ఉన్నాం. సినిమా అయితే బాగుంది. ప్రతి ఒక్కరు వచ్చి చూడండి. అంటే వర్షం మూవీలో ఉన్నట్టుగా అనిపించారా ఇప్పుడు కూడా? లేకపోతే ఆమె ఇంకే ఇలాగే ఉన్నారు. నాకైతే ఫస్ట్ అలాగే ఉన్నారు వర్షం మూవీలో, ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. బాగుంది, మూవీ అయితే బాగుంది. హైలైట్స్ కంటే ఎక్కువ నన్ను డిసప్పాయింట్ సీన్స్ ఎక్కువ ఉన్నాయి. చాలా ఓల్డ్ స్క్రిప్ట్, ఓల్డ్ నెరేషన్. ఈ టైప్ ఆఫ్ కథలతో సినిమాలు తీసి ఇట్టు కొట్టాలంటే అసలు చాలా కష్టం. కొత్త వాళ్ళు కుర్రోళ్ళు వచ్చి 100 కోట్లు 1000 కోట్లు కొట్టే సబ్జెక్ట్ రెడీ చేస్తున్నారు. మన కోట్లు లాంటి సినిమాలు అండి. సింపుల్ గా చెప్పాలంటే నీకు ఇలాంటి కమల్ హాసన్ గారు లాంటి ఆయన్ని, శంభు గారు లాంటి పెద్ద పెద్ద హీరోలను పెట్టుకుని ఇలాంటి సినిమాలు తీస్తే మీ మీద ఉన్న సినిమాటోగ్రాఫర్ కి అయితే అక్కడ మార్కులు ఇవ్వాలి. మిగతా మాత్రం బీజిఎం కానీ యాక్టింగ్ కానీ అసలు ఒక 40% సినిమా అయిపోగానే మీకు తెలిసిపోతుంది అసలు ఎందుకు కాన్సెప్ట్ ఏంటి అనేది. అసలు భారతీయుడు 2 తర్వాత కమల్ హాసన్ విక్రమ్ తర్వాత ఎందుకు ఇట్లా అర్థం కావట్లేదు. మరి స్టోరీ ఏం లేదన్న. ఒక అన్నా చెల్లెలు ఒక గ్యాంగ్ వార్ లో తప్పిపోతారు. కమల్ హాసన్ మాటిస్తాడు శంభుకి, నేను మీ చెల్లెని వెతికిస్తా అని. దానికి సంబంధించిన స్క్రీన్ ప్లే అనేది బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతా ఉంటది. బట్ ఎక్కడ కూడా గ్యాంగ్స్టర్ కి సంబంధించిన సీన్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఎక్కడ ఏం లేవు. అసలు ఫస్ట్ హాఫ్ తోటే మీరు లేచి వెళ్ళిపోతారు సీట్లోకి వెళ్ళి. సెకండ్ హాఫ్ కూడా చూడాలనిపించదు, అంత వరస్ట్ గా ఉంది. మరి మణిరత్నం గారు లెజెండరీ డైరెక్టర్, మరి ఎందుకు అంత డిసప్పాయింట్ గా స్క్రీన్ ప్లే రాసుకున్నారో తెలియదు. కానీ నాకు ఒకటి అర్థం కావట్లేదు. డెబ్యూ డైరెక్టర్స్ ఏమో మంచి మంచి కథలు తీసుకొని మంచి మంచి స్టోరీస్, స్క్రీన్ ప్లేస్ నరేట్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ కోర్ట్ కానీ బలగం కానీ. స్టోరీయే లేదంటే యాక్టింగ్ ఎక్కడ నుంచి వస్తుంది? ఇప్పుడు మెయిన్ గా మనకు స్టోరీ ఉంటేనే కదా పర్ఫార్మెన్స్ చేయడానికి. కమర్షియల్ సినిమాలో మెయిన్ గా స్టోరీ ఎంత బలంగా ఉంటే మనం యాక్టింగ్ చేయడానికి అంత స్కోప్ ఉంటది. అసలు స్టోరీయే లేదు. ఏదో షార్ట్ ఫిల్మ్ తీసినట్టు తీశారు. కాకపోతే దాన్నే ట్రాక్ చేసి 2.5 గంటలు తీశారు. అందరికి డిసప్పాయింటెడ్ భయ్య. త్రిషక్ గానీ, కమల్ హాసన్ గానీ, శంభుక్ గానీ, అభిరామిక్ గానీ అసలు వాళ్ళ క్యారెక్టర్స్ ఏదో స్టోరీకి తగ్గట్టు రన్ అవుతా ఉంటాయి. అసలు ఎక్కడ కూడా ఒక నచ్చిన సీన్ అంటూ ఒక్కటి కూడా ఈ సీన్ బాగుంది, ఇక్కడ ఈ ఎలివేషన్ బాగుంది అనేది ఎక్కడా లేదు. నేను ఒకటే చెప్తున్నా, డబ్బులు బొక్క, డబ్బులు ఎవరికి ఊరికే రావు. మీరు హ్యాపీగా ఇంట్లో ఏదైనా మళ్ళా హిట్ 3 మూవీ ఉంది కదా, అది ఓటీటీలో చూసుకొని ఎంజాయ్ చేయండి. లేదు అంటే నెక్స్ట్ కన్నప్ప ఉంది, లేదంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ఉంది. అన్ని కుదిరితే 12th కి వస్తుంది, అప్పుడు ఎంజాయ్ చేయండి. రేటు 1.5 to 2. அது கூட வரஸ்ட். అసలు అది ఇవ్వద్దు కానీ ஏதோ இவ்வாலு. படம் நல்லா இருக்கு. செகண்ட் ஹாப் மட்டும் அங்க அண்ணன் அடிக்க சொல்ல மட்டும் கொஞ்சம் சிம்பிளா இருந்தது. பட் பக்காவா இந்த படம் எஸ்டிஆருக்காக நான் பார்ப்பேன். ஓகேங்களா? ஸோ கமலும் எஸ்டிஆரும் பார்த்தேன்னா 2 ஈக்குவலா தான் இருக்கு. பட் எனக்கு வந்து எஸ்டிஆர் தான். ஓகேங்களா? ஃபுல்லா எஸ்டிஆருக்கு வசம் தான் நான் இந்த படத்துக்கு வந்தேன். நல்லா இருந்துச்சு. శంభు పర్ఫార్మెన్స్ சூப்பரா இருக்கு ப்ரோ. நல்லா இருக்கு. என்ன பண்றது இப்போ? எல்லாருக்கும் என்ன கேள்வி? இது படம் நல்லா இருக்கு ப்ரோ. அவ்வளவுதான். విక్రమ్ సార్, விக்ரம் நம்ம எஸ்டிஆர் தான். எஸ்டிஆர் மட்டும் கேட்டீங்கன்னா நம்ம மேலே எதுவுமே இல்லை.